ఏ మరి అదే ముష్టామ దగ్గర నుంచి రాధా మనోహర్ దాస్ గారు ఆమె హిందువుల్లోకి రావాలి, నేను నీకు 100 రూపాయలు ఇస్తా, 50 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన అడగలేదా? ఒకళ్ళ సొమ్ము మీద ఈవిడ బతుకుతుందా? ఆ గుడికి వచ్చిన అందరూ దానికి డబ్బులు ఇవ్వాలి, ఆ ముష్టి దానికి. నేను ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావమ్మా అంటే, అందులోంచి ఒక 5 రూపాయలు నేను మా పాస్టర్ గారికి ఇస్తాను. అంతే కదా, అంతే కదా, ఆవిడ అదే చెప్పారు. దశంభాగాలు దుబ్బి తింటూ నా కొడుకులు ఇప్పుడు ఎవరి వారానికి కూటంలో వస్తే వాళ్ళ ఇంటికి వెళ్తారు, వాళ్ళకి ఉందా లేదా అని చూడరు. ఈ 10 మంది పాస్టర్లు వెళ్ళి బాగా దుబ్బి తిని మీరు అలా ప్రశ్నించారు. సనాతన ధర్మం మానవత్వం నేర్పిందే సనాతన ధర్మం, క్రైస్తవులు నేర్పింది. అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవులు ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, ఎవరైతే ఏముంది వాళ్ళకి రూపాయి ఇవ్వడంలో తప్పే ఉందంటే. బ్రాహ్మణ్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? మీరు చెప్పండి, ఉన్నారా లేరా? అది చెప్పండి. మీరు బ్రాహ్మణ్స్ ఉన్నారా లేరా? వేదాలు చదువుతారంటే వాళ్ళకి చెవుల్లో సీసాలు పోయడం, నాలుకలు కోయడం. అన్న ఎక్కడ చదివావన్నీ? వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రాహ్మణ్స్ ని శపించారా లేదా? అదొక్కటి చెప్పండి. ఎంతో మంది ఎన్నో రకాలుగా హిందూస్ ని తప్పుదో పట్టించిన వాళ్ళు లేరా? హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ నాగేంద్రని. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి మన ఐరా మీడియాలో కలవడం జరిగింది. సో ఈ గెస్ట్ ఎవరంటే ఋషి సేన 5.0 యూట్యూబ్ ఛానల్ సంబంధించినటువంటి పర్సన్ అనమాట. సో ఆయన పేరు రివీల్ చేయాలా వద్దా అనేది ఆయన కూడా ఒప్పుకున్నారండి. ఆయన ఎవరో కదండి, అఖిల్ రెడ్డి గారు. సో ఈరోజు అఖిల్ రెడ్డి గారితో కొన్ని విషయాలు డిస్కస్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా వచ్చేసి అసలు ఋషి సేన 5.0 దానిలో అసలు ఆయన ఏం చేస్తారు, అంటే ఎవరిని ట్రోల్ చేస్తారు, అండ్ ఏ విషయాల మీద ఎక్కువగా మాట్లాడతారు, ఆ విషయాలన్నిటి గురించి మాట్లాడదాం. నమస్కారం అఖిల్ గారు. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానన్నా, చెప్పండి. ఓకే, అఖిల్ రెడ్డి గారు. చెప్పండి. సో అఖిల్ రెడ్డి గారు, అసలు మీరు ఋషి సేన 5.0 అంటే రోబో 2.0 చూసిన తర్వాత వచ్చిన ఆలోచన లేకపోతే ఏంటి? సో యాక్చువల్లీ దీని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ డైరెక్ట్గా నార్మల్గా పెట్టడం కాదు, కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఉత్తుత్తిన నాకేదో సరదా పెట్టి ఎవరినో తిట్టాలి, ఏదో చేయాలని అయితే టోటల్గా లేదు. ఫస్ట్ మామూలుగా అందరిలాగే సెక్యులర్గా ఉండి అందరిలాగా అందరూ ఉన్నట్టు ఉంటే మనకేంటంటే ఈ గొర్రెనా కొడుకులు కొంతమంది మాట్లాడిన మాటలు చూసి ఏంటిది, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, కొన్ని రోజుల ముందు వరకు అందరు దేవీ దేవతలు ఒకలే అని మాట్లాడే నేను ఇంత తప్పుగా మాట్లాడుతున్నాను అనేది నాకు, అంటే ఈరోజు ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుతున్నాను అనేది నాకు. ఇప్పుడు నేను అనేది ఒకటే, మీరు ఇప్పుడు గొర్రెనా కొడుకులు అని మాట్లాడుతున్నారు. ఓకే, సో వాళ్ళు మాట్లాడిన విధానాల్లో మీకు ఏ విషయాలు నచ్చలేదు? మీకు గొర్రెనా కొడుకులు అనకపోతే ఇంకేమంటామండి? ఎలా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు చేసింది ఏంటి అన్నయ్య? మీరు ఇప్పుడు గొర్రెనా కొడుకులు అని మీరు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మీరు నన్ను కాదు, యేసుని ప్రశ్నించాలి ఫస్ట్. మీరు ఏసే కదా గొర్రెనా కొడుకులు అన్నాడు ఫస్ట్. గొర్రెలు అని ఫస్ట్ అన్నిది ఎవరు? ఆయన గొర్రెలు అన్నారు, కానీ మీరు గొర్రెనా కొడుకులు అని తిట్టున్నారు. గొర్రెలు అన్నాడు, గొర్రెనా కొడుకులు ఏంటన్నా అంతా ఒకటే. గొర్రెలు అన్నది ఎవడు? ఫస్ట్ అన్నిది ఎవడు? ఏసా మేమా? అంటే ఏముంది, ఇప్పుడు ఒక మందని చూసుకునేటప్పుడు ఆయన కాపరే అంటారు, అదే విధంగా ఈయన మరి ఇన్ని మీరందరూ నా గొర్రెలు, నేను మీ కాపరి అని చెప్పారు. ఇప్పుడు ఇంతమంది ఉంటుండగా ఓన్లీ గొర్రెలతోనే ఎందుకు పోల్చాడు అది చెప్పండి నాకు కొంచెం. గొర్రెలతోటి అంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఆయన ఫాలో అవ్వాలి, ఫాలో అవుతారు కాబట్టి, సో అందుకోసం అని చెప్పేసి మరి వీళ్ళందరూ కూడా పాస్టర్నే కదా ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఏసుని తిట్టిన ఎవరు పట్టించుకోవట్లేదు. ఓన్లీ పాస్టర్ని తిడితే మాత్రం వీళ్ళందరూ రివర్స్ దాడులు చేయడాలు, ప్లస్ క్రైస్తవులు ఎవరైతే చనిపోతున్నారో వాళ్ళ మీద కూడా బిజినెస్ చేస్తున్నారు వీళ్ళు. రీసెంట్గా మనం చూసాం కూడా. ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. బిజినెస్ అంటే మీ దృష్టిలో ఎలా? బిజినెస్ అంటే ఏముందండి, స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు బిజినెసే కదా. ఈ పాస్టర్లు అందరూ చేస్తుంది బిజినెస్ కదా. వాళ్ళు ఏం చేస్తున్నారండి? పాస్టర్లు ఏం చేస్తారు? అమాయకుల దగ్గర, ముష్టోళ్ళ దగ్గర నుంచి, అడుక్కున్న వాళ్ళ దగ్గర నుంచి ఈ పాస్టర్ వెధవలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా డబ్బులు దండుకోవట్లేదా? మరి అదే ముష్టామ దగ్గర నుంచి రాధా మనోహర్ దాస్ గారు
ఆమె హిందువుల్లోకి రావాలి, నేను నీకు 100 రూపాయలు ఇస్తా, 50 రూపాయలు ఇస్తా అని చెప్పి ఆయన అడగలేదా? కాదు మరి అది కరెక్ట్ చెప్పి నేను అక్కడ ఏం చెప్పారు, అతను ఏం చెప్పారు మీరు వీడియో చూసారా? కరెక్ట్ గా చూసాను. మీరు చెప్పండి, ఏం చెప్పింది చెప్పండి అసలు. మీరు చెప్పండి. ఆవిడికి జై శ్రీరామ్ అని చెప్పమన్నారు, ఆవిడ అనలేదు. అలాంటి దానికి ఇవ్వలేదు కాదు, అసలు నాకు వద్దు అన్న ఆవిడ. ఇవ్వలేదు, ఇస్తానని ఇలా పెట్టాడు. ఎప్పుడైతే జై శ్రీరామ్ అని చెప్పాలి, నువ్వు చెప్తే నేను నీకు ఇస్తానని చెప్పాడు. అలా ఆశ చూపించడం ఎందుకు అంటున్నా నేను. ఇప్పుడు ఒక భిక్షగత్తి దగ్గర లేదు ఒక చిన్న మాట, ఒక భిక్షగత్తి దగ్గర పాపం ఆవిడ చాలా పెద్ద వయస్కురాలు కూడా. సో ఆవిడ దగ్గరికి వెళ్ళి, అమ్మ నువ్వు ఏంటంటే గుడిమెట్ల దగ్గర అడుక్కుంటుంది ఆవిడ, ఫైన్. ఆవిడకి ఏమి అసలు ఎవరు చూసుకునేవాళ్ళు లేకపోవచ్చు. అలాంటి టైంలో ఆవిడేదో కొన్ని సిచ్యువేషన్ తగ్గట్టు ఆవిడ మారిపోయచ్చు. అలాంటప్పుడు నువ్వు ఆ దేవుణ్ణి వదిలేసేయి, నేను నీకు డబ్బులు ఇస్తా, వదిలేస్తావా అని అంటే ఆవిడని వదిలేస్తా. మీరు అన్నిది ఎగ్జాక్ట్గా అన్నారా గురుగారు అక్కడ? మరి ఏమన్నా మీరు చెప్పండి. మీరు అన్నారా? మీరు చెప్పండి. అన్నిది అన్నారా అక్కడ? మీరు చెప్పండి. మీరు అన్నిది అన్నారా? సరే సరే, ఇప్పుడు నేను అనే అన్నాను మీరు అంటున్నారు కదా, అసలు ఏమన్నారో నేను చెప్తాను వినండి. చెప్పండి. డబ్బులు ఇస్తూ నువ్వు జై శ్రీరామ్ అను అంటే, ఇప్పుడు ఆవిడ నమ్ముకుంటుంది ఒకళ్ళ సొమ్ము మీద ఈవిడ బతుకుతుందా? ఆ గుడికి వచ్చిన అందరూ దానికి డబ్బులు ఇవ్వాలి, ఆ ముష్టి దానికి. ఇది ఎంతవరకు రైటు? ఇలాగే ఇన్ని సంవత్సరాల నుంచి హిందువుల్ని ఇలాగే మాట్లాడి వాళ్ళ దేవీ దేవతలని తిట్టి అన్నీ చేసి వాళ్ళని కించపరిచారు. అడుక్కునేవని కూడా వదలకపోతే ఎవరైనా అనవసరం అండి. అడుక్కునేవాడేటండి, వీళ్ళు వదులుతున్నారు ఏంటండి? ఫస్ట్ ఆ మాట మీరు పాస్టర్లు అడగండి. మీ దానికి ఎవరైతే వచ్చారో కొంతమంది పాస్టర్లు, వాళ్ళని అడగండి ఫస్ట్. మీరు అడిగారు, ఐ అప్రిషియేట్ యు ఫర్ దట్, బట్ మీరు అడిగారు. బట్ వీళ్ళు అడుక్కున్న వాళ్ళ దగ్గర కూడా ఎందుకు దశంభాగాలు తీసుకుంటున్నారు బ్రదర్? దశంభాగాలు ఒకటే ఆవిడ అన్నారు కూడా, అదే ఆవిడ ఓ మాట చెప్పారు, నేను ఇప్పుడు ఈ 50 రూపాయలు ఇస్తే నువ్వేం చేస్తావమ్మా అంటే, అందులోంచి ఒక 5 రూపాయలు నేను మా పాస్టర్ గారికి ఇస్తాను. అంతే కదా, ఆవిడ అదే చెప్పారు. అంతే. ఇప్పుడు ఇలాగే మీరు ఏ రోజైతే ఒక 2-3 పాస్టర్లను అడిగారో, ఈ పాస్టర్ల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, గుడ్డు బియ్యం ఎంత ముష్టి ఇంకేమైనా ఉందా అండి చెప్పండి? ఎంత ముష్టి ఇంకేమైనా ఉందా? ఈ పందికొక్కుల్లాగా తింటూ వీళ్ళు దశంభాగాలు దుబ్బి తింటూ ఈ నా కొడుకులు ఇప్పుడు ఎవరు వారానికి కూటంలో వస్తే వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, వాళ్ళకి ఉందా లేదా అని చూడరు. ఈ 10 మంది పాస్టర్లు వెళ్ళి బాగా దుబ్బి తిని వాళ్ళ ఇంట్లో ఉండి ఏదో 4 డబ్బులు ఇచ్చినంత వరకు ముష్టోళ్ళలాగా ఏమనంటే దేవుడు చూస్తాడు. ఒకటి అడుగుతాను అన్న, మీకు దేవుడు చూస్తాడని మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రపంచంలోని ఎన్నో దేశాలు పేద దేశాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి ఎగ్జాంపుల్, సమ్ ఎక్స్పర్ట్స్ అని నమ్మాడు యేసుప్రభుని, బాగా పేదోడు, భారతదేశంలో ఉన్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడు ఎక్కడ చెందినోడు? ఇజ్రాయెల్కి చెందినోడు. ఇప్పుడు ఇజ్రాయెల్కి చెందినోడు మొత్తం ప్రపంచంలో అందరినీ వదిలేసి ఓన్లీ పలానా ఎక్స్పర్ట్స్ అని భారతదేశంలో ఉన్నాడనే చూస్తాడా? అసలు భారతదేశానికి ఏసీకి సంబంధం ఏంటి? ఆ మధ్య ఎవరో ఒక ఈడియట్ మాట్లాడాడు, ఆర్యులు ద్రవ్యులు, అదే స్టోరీ. కానీ నేనేమంటున్నానంటే, మొత్తం ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ వదిలేసి యేసుప్రభు ఎక్స్పర్ట్స్ అని ఎందుకు చూస్తాడు? నా క్వశ్చన్ అది. నా క్వశ్చన్ మెయిన్ అది. మీ ఛానల్లో ఎంతమంది అయితే పాస్టర్లు వచ్చారో ఒక్కడ కూడా లాజిక్ లేదు. అది నేను చెప్తాను, ఎందుకంటే ఒక్కొక్కటి పేరు మరీ చెప్తాను. ఒక ఎవడో వచ్చాడు స్పెట్స్ పెట్టుకొని, ఆడు పిచ్చి ఎదవలా మాట్లాడుతున్నాడు. అసలు నవ్వు వస్తుంది ఆడు మాటలు చూస్తుంటుంటే. ఆడట దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు, అందరూ సమానంగా ఉండాలని నేర్పుతుంది క్రైస్తవ్యం. కానీ నువ్వు మా దేవుడి పేరు ఎత్తావు, నేను మీ దేవుడి పేరు ఎత్తద్దు. నేను మాత్రం జై శ్రీరామ్ అంటే నరకానికి వెళ్ళిపోతాను. ఇది ఎంతవరకు కరెక్ట్? భారతదేశానికి ఏమని చెప్పాడు కొడుతున్నారు ఈ పాస్టర్లు? అసలు పాస్టర్ల ట్రైనింగ్ బైబిల్ ట్రైనింగే కదా, బైబిల్లో ఉన్నదే కదా, ఇతర దేవీ దేవతలు మొక్కద్దు ఇవన్నీ అనేసి. బైదవ ఇంకో మెయిన్ విషయం అంటే, ఆ ముసలావిడ గురించి నేను క్లారిటీ ఇచ్చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇచ్చిన హిందూ డబ్బులు ఈ ముష్టి తీసుకెళ్లి ఆ పాస్టర్లకు ఇస్తుంది. అది అంటే ఇప్పుడు డబ్బులకు కూడా హిందూ డబ్బులు, క్రైస్తవ డబ్బులు అలా కాదండి. అక్కడికి వెళ్ళి అడుక్కోమని చెప్పండి. ఎక్కడికి? ఇప్పుడు ఉన్నది భారతదేశం అడుక్కోమని చెప్పండి సార్. మీరు భారతదేశం ఉన్నప్పుడు ఎక్కడైనా అవసరం లేదు సార్. మీకు మానవత్వం లేదా? మాకు మానవత్వం సనాతన ధర్మం. మీరేంటి మా సనాతన ధర్మం గురించి చెప్తుంది? మీకు మానవత్వం లేదా?
మీరు అలా ప్రశ్నించారు. సనాతన ధర్మం మానవత్వం నేర్పిందే సనాతన ధర్మం. క్రైస్తవం ఏం నేర్పింది? అలాంటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు క్రైస్తవులు ఏంటి, ముస్లిమ్స్ ఏంటి, ఎవరైతే ఏముంది వాళ్ళకి ఒక రూపాయి ఇవ్వడంలో తప్పే ఉంది అంటున్నారు. అదే మాట మాకెందుకు చెప్తున్నారు, వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఎందుకు చెప్పట్లేదు? నేను లిటరల్ అన్ని చెప్పడం కాదు సార్ గురుగారు, చెప్పడం కాదు. వాళ్ళు పాటిస్తే మేము పాటిస్తాం. చెప్పి చేసింది ఒకటి చెప్పింది ఒకటి అయితే వాళ్ళు పెంట తిన్నారని చెప్పి మీరు తింటారా? ఎన్ని రోజులండి ఈ మాటలు? ఎన్ని రోజులు ఎన్ని రోజులు ఈ మాటలు? కాదు, కొన్ని వాళ్ళు సంవత్సరాలు చేశారండి, తప్పు వాళ్ళు చేస్తున్నారు, ఫైన్. నేను మళ్ళీ మాట్లాడుతున్నా, వాళ్ళు తప్పు చేస్తున్నారు. అలా అని ఒక ఎట్లా అంటే మనం నమ్మేటువంటి సర్వే జన సుఖినో భవంతో అనేటువంటి వర్డ్ కి మీరు ఏం న్యాయం చేస్తున్నారు అంటే? ఇప్పుడు ఏంటంటే వాళ్ళు మా దేవీ దేవతలను తిట్టినా మమ్మల్ని ఇలాగా కించపరిచినా మేము కామ్ ఊరుకోమంటారు. అది మీ కాన్సెప్ట్ అంతేనా? కామ్ గా ఊరుకోమని నేనే చెప్పట్లేదు, మీరు క్వశ్చన్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఇంకేమంటున్నానంటే కదా, అడుక్కునే వాళ్ళ గురించి దగ్గర మాట్లాడుతున్నాను. అవన్నీ వాళ్ళని కూడా వదిలేయచ్చు కదా. వాళ్ళ దగ్గర వాళ్ళు అది లేదు, కాన్సెప్ట్ మెయిన్ వచ్చి ఇక్కడ మెయిన్ హిందూ అందరినీ కలుపుకొని వెళ్తున్నాడు. ఒక క్రైస్తవుడు అలా కలుపుకొని వెళ్తున్నాడా? మీరు ఇవ్వగలరా గ్యారంటీ? మీరు ఇవ్వగలరా చెప్పండి? ఫేస్ టు ఫేస్ అడుగుతున్నాను. ఇప్పుడు ఎవడైనా సరే జై శ్రీరామ్ అంటాడు, భారత్ మాతాకి జై అంటాడు. ఈ దేశంలో పుట్టిన ఏ నా కొడుకైనా ఆడ అనలేకపోతే ఆడ మగోడే కాదు, మనిషే కాదు అసలు. ఇది రాసి పెట్టుకుంటే ఎవడైనా సరే పాస్టర్లు అన్న వాళ్ళు భారత్ మాతాకి జై అనరు. వాళ్ళు అనపోతే పోయారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన గొర్రె నా కొడుకుల్ని, గొర్రె ముండలను కూడా వీళ్ళు అలాగే తయారు చేస్తున్నారు. ఈ రోజు ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి మీరు అది నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే కొంతమంది పాస్టర్లు వాళ్ళని తప్పుదావ పట్టేస్తున్నారు అన్న విషయం వాస్తవం. నేను దాని కొంతమంది పాస్టర్లు కాదు, అది తప్పు. 100 మందిలోనే నేను 90 మంది పాస్టర్లు నేను చూపిస్తాను. మీరు ఒక 10 పాస్టర్ల పేర్లు చెప్పండి, వాళ్ళ చెట్ట నేను చెప్తాను. వాళ్ళ చర్చిల్లో ఏం చేస్తున్నారు, వాళ్ళు ఈ గొర్రెల పట్ల ఎలాగుంటున్నారు అనేది. అది మీరు చెప్పండి. వాళ్ళ చర్చిలకి ఒకసారి మేము చూస్తున్నాం కదండి, చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాము. అందరూ ఒకటే అని మా సనాతన ధర్మం మాకు చెప్తుంది. మేము అలాగే బ్రతుకుతున్నాము. రీసెంట్ గా 3-4 సంవత్సరాలు 5-6 సంవత్సరాల వరకు సనాతన ధర్మం అందరినీ రెస్పెక్ట్ ఇవ్వడం నేర్పుతుందని మేము చూస్తున్నాం. కానీ వీళ్ళకి అలా వీళ్ళు నాకు కుళ్ళు ఉందని మాకు తెలియలేదు ఇన్ని రోజులు. ఈ దొంగన కొడుకులు ఈ చేత్తోని లెఫ్ట్ చేత్తోని భుజం మీద చెయ్యేసి ఈ చేత్తో కత్తి పట్టుకుని ఉన్నారు. తెలుసా మీకు? ప్రేమ మతం అని చెప్పి. అది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ నుంచి కాదా? బైబిల్ నేర్పలేదా? 100% బైబిల్ అలాగే నేర్పిస్తుంది. బైబిల్ 100% అలాగే నేర్పిస్తుంది. యెహోవా చెప్పిన మాటలు కూడా అలాగే ఉన్నాయి. యేసు చెప్పిన కొన్ని మాటలు కూడా అలాగే ఉన్నాయి. చెప్పండి, కొన్ని విషయాలు చెప్పండి నాకు. యెహోవా ఏం చేస్తాయి ఇప్పుడు కొన్ని రిఫరెన్స్లతో సహా చెప్పండి. ఇప్పుడు యేసు గురించి చెప్తాం, యెహోవా గురించి చెప్తామా? యేసు యెహోవా, ఫస్ట్ యెహోవా కాబట్టి యెహోవా గురించి చెప్పండి. ఆ తర్వాత యేసు వచ్చాడు కాబట్టి యేసు గురించి మాట్లాడండి. చెప్తాను. ఓకే. యెహోవా కొన్ని రిఫరెన్స్లోని ఏం చెప్తాడంటే, నన్ను నమ్మితే అంటే మీరు ద్వితీయోపదేశం రాసుకోండి. ద్వితీయోపదేశం 28:1-16 రిఫరెన్స్లోని ఆడిని నమ్మితే, యెహోవా ఆడిని నమ్మితే నీకు అన్నీ మంచి చేస్తాను, నీ పొలంలో మంచి పంట పండిస్తాను, నీకు అన్ని రకాలుగా మంచి చేస్తాను. 17 రిఫరెన్స్ నుంచి 54 రిఫరెన్స్ వరకు మీరు చదవండి. ఎంత క్రూరుడో ఎంత దుర్మార్గుడో ఖచ్చితంగా మీకు తెలుస్తుంది. మీరు చదివి ఒకసారి చెప్పండి. ప్రపంచంలోని ఎవడైనా ఉన్నాడంటే, ఎవడైనా పోరంబోగ్గాడు ఉన్నాడంటే ఆడు ఏం మాట్లాడాడంటే అది మనం చూడాలి ఫస్ట్. ఆడి దేవుడు విషయాలు ఏం చెప్పాడు? పిల్లల మాంసం తినిపిస్తానంటాడు. అది దైవత్వమా? మీరు చెప్పండి. పిల్లల మాంసం తినిపించడం దైవత్వమా? అది చదివిన వాళ్ళు ఇప్పుడు మా హిందూ దేవుళ్ళు ఎక్కడైనా చెప్పారా పిల్లల మాంసం తినిపిస్తాననేసి? లేదు. భగవద్గీతలో మీరు అలాంటివి చూపించండి. పాంచోతి నేను క్రైస్తవుడి కింద మారిపోతాను. భగవద్గీతలోని ఇప్పుడు మాట్లాడుతున్న పాస్టర్ ఎవరైతే ఉన్నారో భగవద్గీతలోని అసలు శ్రీకృష్ణుడు చెప్పింది ఒక్క తప్పు చూపించమని చెప్పండి. ఇంక ఇవన్నీ కాదు. బైబిల్లోని యెహోవా యేసు ఏం చెప్తాడండి? నన్ను ఎవరైతే నమ్మరో వాళ్ళని బాప్టిజం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే స్వర్గం, బాప్టిజం ఎవరైతే తీసుకో వాళ్ళు నరకంలో వేస్తాడా? ఇది ఎంతవరకు దేవుడి లక్షణం అండి? మీరు చెప్పండి ఒకసారి. నాగేంద్ర గారు అన్న చెప్పన్నా, నాకన్నా పెద్దోడివి అన్న అంటున్నాను, అందుకనే ఇది చెప్పన్నా నువ్వు ఫస్ట్. ఇది చెప్పి ఎలాగా అంటే నన్ను నమ్మపోతే నరకాన్ని వేస్తాను అనేవాడు దేవుడు ఎలాగవుతాడు? ఒకటే పాయింట్ అండి. మీరు ఇది చెప్పండి, దీనికి చాలు. ఇప్పుడు దేనికైనా ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి వెళ్ళాలంటే పాస్ కావాలి. అదే విధంగా నీ పాపాలన్నీ కూడా పోగొట్టుకోవాలంటే బ్యాప్టిజం తీసుకో, నా దగ్గరికి రాని ఆయన చెప్తున్నారు కదా. ఫుల్ స్టాప్ పెట్టకండి మీరు అదే అక్కడే కన్ఫ్యూజ్ అవుతున్నారు. మీరు చెప్పండి. బాప్టిజం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు రక్షించబడతారు అంటే ఇన్ సెన్స్ పరలోకం. ఎవరైతే తీసుకోరో వాళ్ళ సంగతి ఏంటి మరి? చిన్న
పిల్ల ఉంది, పుట్టి చనిపోద్ది. యేసుప్రభు ఎవడో తెలియదు, ఉమ్, మేరీ ఎవరో తెలియదు, ఉమ్, యెహోవా ఎవడో తెలియదు. వాళ్ళ సంగతి ఏంటి మరి? ఉమ్. ఏంటంటారు వాళ్ళ సంగతి? తప్పకుండా వీళ్ళ గురించి కూడా నేను మాట్లాడిస్తాను. చెప్పాలి, మీరు అడగాలి ఖచ్చితంగా, ఇది అడిగితేనే. ఉమ్, కాబట్టి చిన్న పిల్ల చనిపోయిన తర్వాత యేసుని తెలియదండి, అసలు యేసు అంటే ఎవరో తెలియదు, ఏ దేవుడు తెలియదు. అలాగని చెప్పి యేసు ఆ చిన్నపిల్ల ఇప్పుడు చాలా లేదండి. ఇక్కడ ఏంటంటే ఒక విషయం ఏంటంటే పిల్లలు దేవులతో సమానం. ఎప్పుడైతే అట్లా చనిపోతారో వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు అనేసి కూడా మాట్లాడుతూ ఉంటారు కదా. సో ఆ విధంగా చూసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారని అక్కడ కాన్సెప్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారని కాదన్నా, మీరు అర్థం చేసుకోవట్లేదు ఎందుకు. అక్కడ కాన్సెప్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారని కాదు, అక్కడ కాన్సెప్ట్ మన బైబిల్ వరకే చెప్తున్నాం. దేవుళ్ళు కానీ దేవుళ్ళని కరెక్ట్, యేసు దేవుడా, యేసు దేవుడు కాదు, అది పక్కన నెక్స్ట్ టాపిక్ మాట్లాడదాం. అయితే ఇక్కడ కాన్సెప్ట్ ఓన్లీ ఒక పాయింటే చెప్తున్నాను నేను. అక్కడ నేను పాత నిబంధనలు ఒక పాయింట్ తీసుకున్నాను, కొత్త నిబంధనలు ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ రెండు పాయింట్లు ఇద్దరు దేవుళ్ళు కాదు. ఒకళ్ళు పాత నిబంధనలు యెహోవా దేవుడు అని చెప్పచ్చు, ఓకే, ఎందుకంటే చెప్పుకున్నాడు, నేను దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు. యెషయా 45 మొత్తం అధ్యాయం అంతా చదువుకుంటే అదే ఉంటుంది. యెషయా 46లో కూడా మొత్తం అంతా అదే ఉంటుంది. ఇంకా ద్వితీయోపదేశం 32, 39లో కూడా అదే ఉంటుంది. లేవ్యాకాండంలో ఉంటుంది. మొత్తం అన్నిటిలోని అసలు సమాజానికి ఇచ్చిన మెసేజ్ ఏంటి అంటుంటాను నేను. ఇప్పుడు నేను మాత్రమే దేవుడు, నేను మాత్రమే దేవుణ్ణి, ఇంకా ఎవరు దేవుడు లేరని చెప్తే సమాజానికి వచ్చింది ఏంటి? ఇప్పుడు ఆదికాండం 50 అధ్యాయాలు ఉన్నాయండి, దానికి బాంచది ఏ పాస్టర్ అన్నా కొడుకు చెప్పండి సమాజానికి ఏం ఉపయోగం ఉందో? ఏం ఆదర్శంగా తీసుకుంటారు? లోతు ఆదర్శంగా తీసుకోమంటారా? లేకపోతే ఇప్పుడు ఈడి పేరేటి అబ్రామ్ గారిని ఆదర్శంగా తీసుకుంటారా? సొంత చెల్లిని చేసుకున్నాడు. ఇప్పుడు వీళ్ళంతా ఎవరండి? వీళ్ళంతా ఎవరు? వీళ్ళంతా ఆ పుస్తకంలో ఉన్న విషయాలు చెప్తున్నారు. ఉన్నవాళ్ళు అంటే మనుషులు కదా, వాళ్ళు మనుషులు. వీళ్ళని నేను అడిగినప్పుడు ఏం చెప్పారు అంటే వీళ్ళంతా మనుషులు. సో మనుషులు కాబట్టి వాళ్ళ హిస్టరీస్ అందులో ఉన్నాయి. సో అలా ఏ మనిషి కూడా చేయకూడదు అనేది దేవుడి యొక్క ఉద్దేశం కాబట్టి బైబిల్లో రాయబడ్డం జరిగింది. ఎవరికి చెప్తున్నారు ఈ చిన్నపిల్లల స్టోరీలు? ఎవరు చెప్తున్నారు ఈ చిన్నపిల్లల స్టోరీలు? ఆ ఒక రెఫరెన్స్ చూపించమని చెప్పండి. ఇది లోతు చేసిన తప్పు, ఎవరు కూడా ఈ తప్పులు చేయకండి, లేకపోతే పలానా ఈ ఎవరైతే చేశారు ఈ తప్పులు ఎవరు చేయకండి రెఫరెన్స్ ఒక్కటి చూపించమని చెప్పండి. మీరు అడిగారు ఆ ప్రశ్న? నేను అడిగాను. మీరు అడిగారా ఆ ప్రశ్న? నేను అడిగాను. లోతు కూతురు చేసిన తప్పు కదా అనేసి అన్నప్పుడు అవన్నీ కూడా మనుషులు చేసిన తప్పులు, దేవుడు చేసినవి కాదు, దేవుడు చేసినవి కాదు అని చెప్తున్నారు. మీరు ఎలా చెప్తారు? నేను చెప్పింది నేనే కాదు, అలా చెప్తున్నారు. దాన్ని ఎలా కుదురుతుంది అది? అంతే కదా, వాళ్ళ మనుషులు దేవుడికి ఇది భావితరాలు దేవుడు లేరు కదా. అలా కాదండి, భావితరాలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? తండ్రి కూతురులతోని వీళ్ళిద్దరూ కలిసి పడుకోవడం. ఇప్పుడు ఇద్దరు కూతురు వెళ్ళి, ఒక కూతురు వెళ్ళి తండ్రితో ఫస్ట్ సెక్స్ చేస్తుంది, ఇంకో కూతురు వెళ్ళి ఇంకో రోజు సెక్స్ చేస్తుంది, వీళ్ళిద్దరూ కలిపి మళ్ళీ పడుకుంటారు. అది ఎవరో చూసినా ఏం చేసినా దాని నుంచి నేర్చుకోవాల్సిన నీతి. ఉదాహరణకండి మీకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు చిన్న పిల్ల ఉంది, ఒక మేబీ ఐ హోప్ సో 10th క్లాస్ తీసుకుందాం. ఆ అమ్మాయి ఒక పని ఆ అమ్మాయి ఇంట్లో కరెంటు పోయింది, కరెంటు పోతే ఒక పుస్తకం తీస్తుంది, బైబిల్ తీసి చదువుతుంది. మొత్తం 2 రోజులు చదువుతుంది, 3 రోజులు చదువుతుంది. రోజుకి వర్షాకాలంలో అదే టైంలో కరెంటు పోతుంది. ఇప్పుడు లోతు దగ్గరకు వస్తుంది, ఆ లోతు విషయం చదువుతుంది. అంటే తండ్రి కూతురుతో సెక్స్ చేయొచ్చా అనే అంటే ఆ చిన్న పసి వయసులోని అది నాటుకుంటుందో లేదా? అంటే బైబిల్ అనేది గొప్ప దైవ గ్రంథం అని మాట్లాడుతున్నారు. ఈ హెకింగ్ బదులు ఎఫ్ పెట్టుకోండి అక్కడ. కాబట్టి ఈ హెకింగ్ బాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు లోతు చేసిన తప్పు కాదు, యోధా చేసిన తప్పు కాదు, దావీద్ చేసిన తప్పు కాదు, ఎవడో చేసిన తప్పు కాదని మాట్లాడుతున్నారు. మరి అదే చిన్నపిల్లలు ఆ పుస్తకాన్ని చదివితే మళ్ళీ అదే అంటారు హిందూ గ్రంథాలు అనేసి. హిందూ గ్రంథాలు వేరు, అది అర్థమవుతుంది ఎవరికైనా. శ్లోకాలు ఉండాలి, అవన్నీ ఉండాలి సెపరేట్. ఇప్పుడు బైబిల్ అనేది ప్రతి దగ్గర ఉంది. ఇప్పుడు భగవద్గీతలో అలాగ ఒక పిల్లకి భగవద్గీత చేతికిచ్చి ఇవ్వండి, అదే ఇంకో అమ్మాయికి ఈ బైబిల్ చేతికిచ్చి ఇవ్వండి, దేంట్లో ఎంత కాన్సెప్ట్ ఉందో వాళ్ళే వచ్చి చెప్తారు. ఇప్పుడు ఇదంతా ఒక ట్రాప్. ఎలాగైనా హిందూ దేశాన్ని క్రైస్తవ దేశం చేయాలని శత విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఫ్యాక్టు. రానున్న రోజుల్లోని నేను క్రైస్తవులు కాదు హిందువులు కూడా అదే చెప్తున్నాను, జాగ్రత్తగా నీటికి అందరి దేవుళ్ళు ఈ రోజు కూడా ఒక్కలని మీరు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఇప్పుడు నేను అందరి దేవుళ్ళు ఒకటి అంటున్నాను, నా ఎదుటోడు అందరి దేవుళ్ళు ఒకటి అనపోతే అది ఎంత తప్పది? అది కాన్సెప్ట్ కరెక్టా తప్ప చెప్పండి మీరు. రాంగే కదా. మరి అదే జరుగుతుంది ఇక్కడ. మేము ప్రశ్నిస్తున్నాం, ఎందుకు నేను యాక్సెప్ట్ చేస్తే వై యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ గాడ్ అని. అలా చూసుకుంటే పిడి సుందరరావు గారు అని ఒక ఆయన గారు వద్దు, నేను చెప్తాను, గారు వద్దు. నేను ఎప్పుడైనా సరే అతను గారు అంటే మీరు మతోన్మాదులు అవుతారు అన్న.
మీరు మొత్తం మొదలవుతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓకే డన్. నేను ఒక యాంకర్ గా ఉన్నప్పుడు ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఇది నాకు సంబంధించింది కాబట్టి ఓకే నేను ఒకళ్ళ గురించి నేను ఆలోచించను. ఓకే నేను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఎవరికైనా ఇస్తాను. ఓకే అది మీరైనా సరే, ఓకే ఎవరైనా సరే, చెప్పండి. పిడి సుందరరావు గారు అయినా సరే. ఓకే ఓకే, ఓకే ఈవెన్ ఇదే వర్డ్ నాకు ఒకానొక పాస్టర్ కూడా నాతో అన్నారు. ఓకే అన్నప్పుడు కూడా నేను చెప్పింది అదే, చెప్పండి. ఎవరికైనా నేను రెస్పెక్ట్ ఇస్తా, నన్ను ఆపడానికి ఎవరికి హక్కులేదు ఓకే అని నేను చెప్పాను. ఎనీవే, సో ఏంటంటే ఇక్కడ మ్యాటర్, పిడి సుందరరావు ఎవరైతే ఉన్నారో ఆయన లిటరలీ చెప్పడం జరిగింది, క్రైస్తవులే మొదలు పెట్టారు అని చెప్పేసి. ఎవరిని? హిందూ దేవీ దేవతల్ని దూషించడం. సో అలా దూషించిన వాళ్ళని తీసుకెళ్లి జైలు వేసి మొత్తం మక్కిలేరు కొట్టేయాలని కూడా చెప్పింది ఆయన. 100%. సో మరి అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొంచెం మంచిగా మాట్లాడేవాళ్ళు. హిందూ దేవీ దేవతలను ఎవరైతే తోలనాడుతూ కించపరుస్తూ మాట్లాడతారో వాళ్ళని ఈ విధంగా చెయ్యండి, అప్పుడు కానీ అలా బుద్ధి రాదని చెప్పిన ఈయన పిడి సుందరరామూర్తి లాంటి వాళ్ళు కూడా, ఆయన కూడా ఉన్నారు కదా పెద్దవాళ్ళు. మరి వాళ్ళ గురించి మీరు ఎందుకు గుర్తు తెచ్చుకోవాలి? పెద్దవాళ్ళని అంటే మీరు ఒక ప్లాట్ఫామ్ ఉన్నారు కాబట్టి దట్స్ ఐ యాక్సెప్ట్ ఇట్. బట్ యాక్చువల్లీ నా విజన్లో నేను ఏం చెప్తున్నానంటే, పిడి సుందర్రావు అన్నాడు అసలు మనిషే కాదు. అదేంటి? అసలు మనిషే కాదు. ఎలా చెప్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే, దేశాన్ని రోజుకి ఒక మన జెండా రోడ్డు మీద పడిపోతేనే మనం తీసి కళ్ళకు అద్దుకొని జేబులో పెట్టుకుంటాం. రైట్. అలాంటి జెండాని భారతదేశంలో ఉంటూ అదొక గుడ్డ ముక్క అన్నోండి మీరు ఏ రకంగా చెప్తారో చెప్పండి. ఇది నా క్వశ్చన్, మీకు సూటిగా క్వశ్చన్ అడుగుతున్నాను. ఆడు ఒక గుడ్డ ముక్కతో పోల్చాడు, అంటే గుడ్డ ముక్కతో చాలా పనులు చేయొచ్చు. రైట్. ఆ గుడ్డ ముక్క మన ఫ్లాగ్ ఒకట. వాళ్ళు పోల్చారు అంటే ఇప్పుడు అంతెందుకు, నేను ఒక మాట చెప్తాను బ్రదర్. ఏంటంటే ఒక విషయం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడి ప్రాస్పెక్షన్లో వాళ్ళు ఉండడం అందులో ఎట్లాంటి డౌట్ లేదు, అది తప్పు కూడా కాదు. కాకపోతే ఏంటంటే దేశాన్ని కించపరుచుతూ మాట్లాడడం, జాతీయ జెండా గురించి తప్పుగా మాట్లాడడం అనేది అది నేను కూడా సహించను, అది నేను ఖండిస్తాను. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే పిడి సుందరరావు గారు అది మాట్లాడినప్పుడు నాకు నిజంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నేను అంటున్నాను, నేను దాన్ని ఖండిస్తున్నాను లిటరలీ. ఇప్పుడు నాకు తెలిసిన, ఇప్పుడు నేను ఒక మాట క్లియర్గా చెప్తున్నాను బ్రదర్, నాకు కళ్ళ ముందు ఏదైనా ఉన్నా ఏం జరిగినా ఐఎమ్ ద వన్ ఫస్ట్ నేను దాన్ని ఖండించే మాట్లాడతాను. ఇప్పటి వరకు నేను చేసిన ఏ ఇంటర్వ్యూ అయినా సరే మీరు చూడండి, చాలా వరకు ఇప్పుడు క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఏదైతే లూప్స్ ఉన్నాయో వాటి గురించి నేను మాట్లాడాను. అలాగే హిందువుల్లో కూడా ఏదైతే కొన్ని లూప్స్ ఉన్నాయో వాటి గురించి కూడా అడగడం జరిగింది. సో వాళ్ళు రాముడి గురించి మాట్లాడినప్పుడు నేను అదే రాముడి గురించి రవిశంకర్ గురువు గారు అని ఆయన పిలిపించి ఇక్కడికి బెంగళూరు నుంచి ఆయన పాపం ఆయన సొంత ఖర్చులతో చాలా ప్రయాసాలు పడి నా కోసం వచ్చారు ఇక్కడ వరకు, మన ఐరా మీడియా కోసం. ఆయన వచ్చి ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఐ రెస్పెక్ట్ దాట్. అంత ఇదిగా ఆయన ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు వచ్చారు, నేను ఎందుకు చేశాను ఆ ఇంటర్వ్యూస్ అట్లాంటివి, దానికి రీజనల్ ఒకటే బ్రదర్. ప్రతి ఒక్కటి కూడా అది క్రిస్టియన్ అయినా హిందూ అయినా ఎవరైనా నా దృష్టిలో ఒకటే, ముస్లిం అయినా ఒకటే. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఇండియా, మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు మనం కలుపుకుని పోతూ ఉంటాం. అలాగని దూషించే వాళ్ళని కలుపుకుని పోతాం. నేను చెప్పట్లేదన్న, చాలా లెంత్ అయిపోయింది, చాలా క్వశ్చన్స్ మీరు అడిగిందని నాకు చాలా క్వశ్చన్స్ మీరు చెప్పండి, పర్లేదు మీరు చెప్పండి. ఫస్ట్ పిడి సుందర్రావు అతని ప్రిస్క్రిప్షన్లో అతను చెప్తున్నాడని చెప్పి అతని మైండ్ సెట్గా చెప్పుకుంటే ఆడింట్లో విషయాలు చెప్పుకోలేదు అంతే తప్ప ఇక్కడ ఒక ఫ్లాగ్ అంటే ఆడి కొంపది కాదు, లేకపోతే ఇంకెవడో పోరం బొగ్గు మాట్లాడకూడదు కాదు, అది మొత్తం భారతదేశానికి. ఈవెన్ దో ఇప్పుడు మన చరిత్ర ఏంటంటే భారతదేశ చరిత్ర ప్రపంచ దేశాలే మన వైపు చూస్తున్నాయి. ఎందుకనుకున్నా మన భారతదేశం అంత గొప్పది కాబట్టి. రైట్. ఇక్కడ అన్నిటికీ ఫ్రీడమ్ ఉంది. ఏది నా కొడుకుని వెళ్ళి అక్కడ ఈ అరబ్ కంట్రీస్లో చేయమని చెప్పండి, వెళ్ళి ఏసు ఒక్కడే దేవుడు, ఏసు తప్ప వేరే దేవుడు లేడని బాంచా వీళ్ళు ఒక సాయంత్రానికల్లా వీళ్ళు బొక్కలు ఉండకపోతే నా పేరు మార్చుకుంటాం చేయమని చెప్పండి. వెళ్ళి అక్కడ కరెక్ట్ పాకిస్తాన్లో చేయమని చెప్పండి. మిగతా వేరే ముస్లిం కంట్రీస్ ఏమైనా ఇరాక్ ఉన్నాయో అట్లా వెళ్ళి చేయమని చెప్పండి, వెళ్ళి అక్కడికి వెళ్ళరు మళ్ళీ. అంత ఎందుకండి, అంతవరకు ఎందుకంటే మన భారతదేశంలోని ఓల్డ్ సిటీ ఉంది కదా, అక్కడికి వెళ్ళి చేయమని చెప్పండి, చేయమని చెప్పాలి కదా. ఇలా అక్కడ కూడా చెయ్యాలి కదా. కరెక్ట్. అది ఇంకోటి ఏదో అన్నారు రవిశంకర్ గురు గారు. రవిశంకర్ గురు గారు మా లెవెల్ కూడా వస్తారు, మాకు కూడా చాలా వరకు మోటివేషన్ రామాయణం గురించి కూడా చాలా వరకు నా ఛానల్లోకి వచ్చేసి ఋషిసేన 5.2లోకి వచ్చి చాలాసార్లు చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దట్స్ మా గురువు సమానులు కాబట్టి నేను చాలా రెస్పెక్ట్ ఇస్తాను.
ఎస్, ఐ హోప్ హీస్ వండరింగ్ మ్యాన్. అంటే Wonderful వండరింగ్ మీన్స్ క్రియేటింగ్ ఎ లాట్. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ధర్మం పట్ల అంత దూరం నుంచి వచ్చారంటే హౌ డెడికేషన్ ఉంది అతను. అదే కరెక్ట్. అది మెయిన్ మ్యాటర్. సో అతననే కాదు, చాలామంది ఉన్నారు. ఇప్పుడు గోపి గారు ఉన్నారు, దాని తర్వాత కిరణ్ గారు, అభిమన్యు గారు ఉన్నారు, మన శివాజీ గారు ఉన్నారు, చాలా డాక్టర్ గురు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఇంకా పృథ్వీ అని ఉన్నాడు. వీళ్ళందరం కలిసి పనిచేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒకటే బాధ. మా బాధ అంతా ఒకటే, ఏం లేదు, మేము మీ దేవుని రెస్పెక్ట్ ఇస్తానంటున్నాం, మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? కారణం బైబిల్. ఇక్కడ ఏంటంటే నేను ఒక మాట చెప్పాలి బ్రదర్, ఏంటంటే రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాకపోతే ఏంటంటే కొంతమంది, నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాకు కనిపించింది కొంతమంది, నేను ప్రతి ఒక్కరు నేనైతే చూడలేదు. మీరు చూసినందుకు కూడా నేను చూసి ఉండకపోవచ్చు, అందులో ఎలాంటి డౌట్ లేదు. కానీ నేను ఎందుకు అంటున్నానంటే నేను కూడా ఏంటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి కాబట్టి చెప్తున్నా. నేను ప్రతి పాయింట్ నేను క్యాచ్ చేస్తాను. మీరు చెయ్యండి, మీరు క్వశ్చన్ అడగండి, మీరు ప్రతి క్వశ్చన్ అడగండి, తప్పలేదు. నాకు నేను చెప్తున్నా, నాకు కనిపించినంత వరకు కూడా కొంతమంది మాత్రమే దుష్టులు, కొంతమంది మాత్రమే దుష్టులు ఉండి వాళ్ళ సంఘానికి వచ్చే వాళ్ళని తప్పుదో పట్టిస్తున్నా అని చెప్పండి, నేను ఒప్పుకుంటా. ఎందుకంటే నేను చూసిన వాళ్ళని వాళ్ళే కాబట్టి. ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు 90% ఉన్నారు కాబట్టి దాని గురించి నేను మాట్లాడలేను. అండ్ ఐ కెన్ లిసన్, నేను వినగలుగుతాను. అండ్ అది ప్రజల వరకు కూడా వెళ్తుంది. ఇప్పుడు నేను దీనికి ఒకటి చెప్తాను. యాక్చువల్లీ ఇక్కడ మీరు చూసిన వాళ్ళు 5 మంది అని చెప్పారు, కొంతమంది 5 మంది కొంతమంది. ఇక్కడ ఏంటంటే ప్రాబ్లం మెయిన్, వీళ్ళు తెల్లవారు లేస్తే హిందూ దేవుళ్ళని తిట్టడం, బ్రాహ్మణ్స్ని, ఈ దేశానికి మూలం బ్రాహ్మణ్స్, ఎవరు జోలికి వెళ్ళలేదు వాళ్ళు ఏ రోజు కూడా. వాళ్ళని ఎందుకు అలా? సరే, నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ బ్రాహ్మణ్స్ వల్ల మామూలుగా సనాతన ధర్మం అని చెప్పి, మను ధర్మం అని చెప్పి, మామూలుగా జనాల్ని చాలా శూద్రులు అంటారు వాళ్ళని. సో వాళ్ళని కింద స్థాయి వాళ్ళందరినీ కూడా రాచి రంపాన్ని పెట్టలేదంటారా? ఏ జనరేషన్ లో జరిగింది ఇది? ఏ జనరేషన్ అయినా కానీ, ఏ టైం మీరు చెప్పండి. నేను అడిగేది అదే. ఇప్పుడు బ్రహ్మం గారు చెప్పిన తర్వాత ఆ కాలజ్ఞానం గురించి నేను మాట్లాడంటే ఇంకా అక్కడి నుంచి వస్తాను నేను. మరి అప్పుడు ఆయన కూడా శపించారు అదే బ్రాహ్మణ్స్ ని. మరి అలా చూసుకుంటే మరి బ్రాహ్మణ్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? మీరు చెప్పండి, ఉన్నారా లేరా? అది చెప్పండి. మీరు బ్రాహ్మణ్స్ ఉన్నారా లేరా? మీరు మళ్ళీ అడగండి క్వశ్చన్ ఒకసారి. బ్రాహ్మణ్స్ వల్ల నష్టపోయిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు ఉన్నారా లేరా? నష్టపోయిన వాళ్ళు ఎవరు చెప్పండి ఒకసారి. శూద్రులు ఎక్కడ ఉంది? చాలా మంది, ఎక్కడ చూసి చాలా మంది ఉన్నారు. ఏంటి ఎక్కడ? చాలా మంది ఉన్నారు. చెప్పండి, ఇప్పుడు జనరేషన్ లో చెప్పండి. నేను అడిగిందని చెప్పండి ఫస్ట్. నేను అప్పుడు గురించి మాట్లాడేటప్పుడు మీరు అప్పుడు గురించి మాట్లాడారు, నేను ఇప్పుడు గురించి వస్తాను. నేను ఇప్పుడు గురించి కూడా మాట్లాడతాను. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా పాస్ట్కి వెళ్ళాలి. పాస్ట్ లో జరిగిన దాన్ని ఇప్పుడు చాలా మంది కూడా ప్రజెంట్ లో కూడా యూజ్ చేస్తున్నారు. సో దాని గురించి మనం మాట్లాడదాం. బట్ బ్రాహ్మణ్స్ అనే వాళ్ళ వల్ల చాలా మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారా లేరా? అదే ఉన్నారంటే ఏ రకంగా మీరు చెప్తున్నారు? ఏ రకంగా? పెళ్లిళ్ళ విషయంలో కానివ్వండి, ఇప్పుడు పెళ్లి చేసిన తర్వాత బ్రాహ్మణ్ దగ్గరికి 3 రోజులు పంపించాలని అంటాం. అండ్ అదే శూద్రులు వాళ్ళని. అండ్ సెకండ్ వచ్చేసరికి వాళ్ళు ఎట్లా అంటే ఎవరైతే పూజలు చేస్తారు కదా, ఆ పూజలు మేమే చేయాలంటాం. వేరే వాళ్ళు వేదాలు చదువుతారంటే వాళ్ళకి చెవుల్లో సీసాలు పోయడం, నాలుగులు కోయడం. అన్న ఎక్కడ చదివావన్నీ ఇవన్నీ? చెప్తా, నేను అన్ని చాలా ఉన్నాయి, ఒకటే రెండా. నేనైతే వినలేదు. మీరు అదే చెప్తున్నాను. నేను విన్నాయి మీరు వినలేదు, మీరు విన్నాయి నేను వినలేదు. నేను అనేది ఒకటే. మనం ఫస్ట్ నిజాలు అనేది ఇక్కడ మాట్లాడదాం. ఒకవేళ అందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉంది అనుకో మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పడం వరకు నా వంతు అయిపోయింది కదా అని చెప్పేసి నేను చేతులు ఎత్తుకుని అమ్మ నాది క్వశ్చనింగ్ అయిపోయింది, ఇంకా నీ ఇష్టం నువ్వు చెప్పుకో అని కూర్చోవడం కాదు. విల్ డిస్కస్. ఎంతవరకు నిజం ఉందో మీరు చెప్పండి, ఎంతవరకు అబద్ధం ఉందో మీరు చెప్పండి, తప్పలేదు. నిజ నిజాల గురించి కూడా మనం మాట్లాడదాం. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే, సో ఇవన్నీ కూడా జరిగినాయి. ఆ జరగడం వల్లే చాలా మంది కూడా బ్రాహ్మణ్స్ కి అగేన్స్ట్ గా అయ్యారు. అందులో వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా ఒకరు. ఏ కాదా? అయిపోయిందా? ఇంకేమన్నా? వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రాహ్మణ్స్ ని శపించారా లేదా? అది ఒక్కటి చెప్పండి. శపించారా లేదా? నేను చెప్తాను, అదే చెప్తున్నాను కదా. చెప్పండి. అంటే ఇప్పుడు మనం ఏదైనా మాట్లాడుకున్నా ఒక మూలాలకు వెళ్ళాలి. అర్థమైందా? ఇప్పుడు ఇందాక మనుధర్మ శాస్త్రం అని మాట్లాడారు మీరు. మరి మనుధర్మ శాస్త్రంలో ఇవన్నీ ఉన్నాయా లేవా అనేది మీరు పరిశీలించారా లేదా? లేకపోతే ఎవరైనా చెప్తే మీరు చెప్పారా? 100% చెప్తున్నా, నేను 100% చెప్తున్నా. నేను ఎవరైతే కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళతో నేను నేర్చుకుని తెలుసుకున్నా. అంటే మీరైతే వాళ్ళే
వాళ్ళు కూడా ఇంకొకటి నాకు చెప్పిన వాళ్ళు కూడా బ్రాహ్మణ్స్. దాని Enough. అలా కాదు, నేను చెప్పింది అదే చెప్తున్నానండి. నాకు చెప్పిన వాళ్ళు కూడా బ్రాహ్మణ్స్. ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి Okay. మాట్లాడడానికి. Take. ఇప్పుడు ఏదైనా గ్రంథం మూలాలకు మాట్లాడాలి మనం. ఇప్పుడు మనుధర్మ శాస్త్రం అని మాట్లాడారు కదా, దాని గురించి చెప్పండి. అంటే ఇప్పుడు ఒకటి బ్రిటిష్ వాడు కాలం నేను చెప్తాను, నేను చెప్పింది పూర్తిగా వినండి. లెట్స్ ప్లీజ్ వినండి. Okay. వినండి. ఓకే వినండి. బ్రిటిష్ వాడు ఉన్నాడు, ఆ బ్యాక్ సైడ్ వెళ్తే ఇంకా వీళ్ళు వచ్చారు, ఈ ముళ్ళలు వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చారు. దానికి ముందు ఎక్కడైనా జరిగింది అనేది మీరు చెప్పండి నాకు. వీళ్ళు వచ్చిన తర్వాత జరిగింది, దాని ముందు జరిగిందా, దాని ముందు చరిత్ర మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఫర్ ఎవ్రీథింగ్ బ్లర్గా బ్లైండ్గా మాట్లాడకండి అన్న. ఇప్పుడు మీరు నన్ను మాట్లాడమంటే నేను మళ్ళీ మాట్లాడాల్సి వచ్చింది. అదే నేను చెప్తున్నాను. Okay, ఇప్పుడు నేను చెప్తా అదే వినండి. చెప్తున్నాను. బ్రాహ్మణ్స్ అనేవాళ్ళు బ్రిటిష్ కంటే ముందు నుంచి కూడా స్టార్ట్ అయింది. చాలా ఎక్కడ ప్రాబ్లమ్. ఉన్నది చరిత్ర, ఎక్కడ ఉంది అంటున్నాను. చరిత్ర మీరు ఇప్పుడు blurగా తెలియాలి. చెప్తే అసలు ఎలాగవుద్ది భయ్యా? ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీరు రీల్స్ చూస్తారు కదా, ఎక్కువ యూట్యూబ్ ఫాలో అవుతూ ఉంటారు కదా. అంటే మీరు ఇప్పుడు సినిమాలు ఉన్నాయి, చరిత్రలు చెప్పడానికి సినిమాలు ఉన్నాయి, కొన్ని కల్పితాలు ఉంటాయి, అందులో కొన్ని నిజాలు కూడా ఉంటాయి అని చెప్పి వాళ్ళే చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు నిజాలు- అదే విధంగా కొన్ని టైమ్స్ లో ఏంటంటే ఒక రాయి తగిలి ఒక బ్రాహ్మణుడు కింద పడిపోయి ఆయన ఎవరైతే ఒక అసిస్టెంట్ ఉంటారు ఆయనకి, ఆ పూజారికి, ఒరే సిద్ధ దీనికి మామూలుగా ఎట్లా అంటే ఇప్పుడు మన పుష్టికి వచ్చేసిందా లేకపోతే బుష్టికి ఏదో ఉంటది కదా, వాళ్ళు క్లారిటీ కాదు, నేను చెప్పేస్తా మీకు క్లియర్ గా చెప్తాగా, మీరు టెన్షన్ పడకండి. సో ఆయన అక్కడ పడిన వెంటనే ఆయన ఏం చేస్తాడు, దానికి కొంచెం బొట్టు పువ్వులు ఒక కొబ్బరికాయ కొట్టి అట్లా పెట్టిన తర్వాత జనాలను పిలిచి దేవుడు శివలింగం వెలిసింది అని చెప్తాడు. అది తప్పే, అది తప్పే. అలానే బ్రాహ్మణ్స్ ఆ విధంగా జనాలను తప్పుదో పట్టించారు. అక్కడ వినండి, ఇంకా ఉంది, చాలా ఉంది. చెప్పండి. ఆ విధంగా పోతే, అలా చూసుకుంటూ పోతే ఎంతో మంది ఎన్నో రకాలుగా హిందూస్ ని తప్పుదో పట్టించిన వాళ్ళు లేరా? ఉన్నారు, అందులో ఉన్నారు కదా. మరి అదన్నీ మర్చిపోయి మీరు ఇక్కడే మాట్లాడుతున్నారు కదా, ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అఘోరి అనే పోరంపోగడు ఎవడో ఉన్నాడు, అందులో ఎట్లా డౌట్ లేదు. ఆడు లుచ్చగాడండి, ఇంకా వేరే వర్డ్స్ కూడా ఉంటాయి నా దగ్గర. ఆడు ఉన్నాయి కానీ చెప్పమంటారా? ఉన్నాయి కానీ ఆడు ఉన్నాడు. ఇప్పుడు ఆడిని అందరూ విభేదించారు. హిందువులు ఎంతమంది వీడియోలు పెట్టలేదు ఆడి మీద? పనికి మనల్ని మరి ఎంతమంది పూజించలేదు వెళ్ళి కాళ్ళు మొక్కి? అవన్నీ ఉట్టివ డబ్బుల కోసం ఆడు దాని తర్వాత వెళ్ళాడు, ఏదో గుంటను పట్టుకున్నాడు, ఆ గుంటతో ఈ వీడియోలు బయటకు వచ్చాయి, ఈ రంకంతా బయటకు వచ్చింది, అన్ని వచ్చినాయి. ఆడి గురించి మా ఛానల్ లో కూడా రైట్. నేను అదే చెప్తున్నాను, అది తప్పే అంటున్నాను, నేను తప్పు కాదంటే. ఇప్పుడు తప్పు చేసినోడు కాదు. ఇందాక మీరు గొర్రెలు అన్నారు కదా, పాస్టర్స్ అందరూ ఇలా పాస్టర్ ఫాలో అవుతారు, గొర్రెలు ఉంది. అఘోరి అనే పర్సన్ ఒక ఫ్రాడ్ అని తెలిసినా కానీ జనాలు వెళ్ళి కాళ్ళు ముక్కారు, ఆమెకు అన్నం పెట్టారు, ఆడికి నానా రకాల సేవలు చేశారు. మరి దాని గొర్రెతనం అనరా?